మాకు చీరలు వద్దండి, మంచినీళ్ళు కావాలి. గత 4 నెలలుగా మా లైన్లో అసలు నీళ్ళు రావట్లేదండి, వరస్ట్గా వస్తున్నాయండి, తాగడానికి కూడా లేదు. ఎంపీ గారు వచ్చారండి 15 రోజుల క్రిందట, వస్తే అయ్యా మాకు ఇలా మంచినీళ్ళు రావట్లేదండి అంటే, అదిగో వస్తుంది కదమ్మా అంటే, లావుగా వచ్చేదారా చిన్నపిల్లడు పోసి సుస్సులాగా వస్తే మాకెలా పడతాయండి బిందులు? ఎంపీ భర్త గారండి. వద్దండి మాకు ఆ చీరలు ఇచ్చి మమ్మల్ని లోపరుచుకోలేరండి. అసలు మీగోండి మంచినీళ్ళు 6 రోజులు బట్టి ఈ ఏరియా 24 ఇక 4 రోజులు బట్టి తేడితే ఇలాగ ఉన్నాయండి. ఆ నీళ్ళు వడగట్టుకొని తాగుతున్నాం. 4 నెలలు బట్టి చెప్తున్నామండి ప్రాబ్లం. అసలు వస్తారో కలుపుతారో ఆ లైన్ కూడా ఇక్కడ దాకా వేపిస్తామని అన్నారండి. అసలు ఒక్కరు రాలేదండి. ఎంక్వైరీకి వచ్చారని చెప్తున్నారు, పంపించామని చెప్తున్నారు, కానీ అసలు ఎవరు రాలేదండి. చీరలు ఎంపీ భరత్ గారు ఇచ్చారు. మరి మాకు నీళ్ళు లేకపోతే చీరలు ఎందుకండి? చీరలు ఏమన్నా కట్టుకొని ఊరేగుతాం, మంచినీళ్ళు లేకపోతే ఎలా ఉంటాం మేము? అసలు కొలాయిలు కూడా ఒక రోజు వస్తుంటే 2 రోజులు రావట్లేదండి. చీరలు ఇచ్చారండి ఓట్లు వేయమని. ఎవరు వేసేస్తారండి? చీరలకు ఓట్లు వేసేస్తారండి. మంచినీళ్ళు లేదే చీరలు ఎందుకండి? మంచినీళ్ళతోనే కదండి ముందు బతికేదే. మంచినీళ్ళు ఉండాలి, మంచినీళ్ళు లేదే చీరలు ఎందుకండి? మాకు చీరలు వద్దు, మంచినీళ్ళు కావాలని మేము చీరలు తగ్గమని చేస్తామండి. అదే భరత్ గారు పంపించారటండి. ఇప్పటివరకు కూడా మనం స్థానిక మహిళలతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక వైసీపీ ఇక్కడ రాజమండ్రి సిటీ అభ్యర్థి ఎంపీ మార్గాని భరత్ చీరలు పంపిణీ చేశాడు. కేవలం ఈ వార్డులో తాగునీరు సమస్య ఉంది, తాగునీరు సమస్య పరిష్కరించకుండా చీరలు ఎందుకు పంపిణీ చేశారు? కేవలం ఓట్ల కోసమే చీరలు పంపిణీ చేశారు. ఆ చీరలు మాకు వద్దని కూడా మహిళలు చీరలు తగలబెట్టిన పరిస్థితి అయితే నెలకొంది. రాజమండ్రిలో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ మంచినీరు ఇవ్వకుండా, తాగునీరు ఇవ్వకుండా చీరలు పంపిణీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ మహిళలు చీరలు తగలబెట్టారు. ఇది రాజమండ్రిలో వైసీపీ నేతలు ఓట్ల కోసం చీరలు ఇచ్చిన చీరలను ఇక్కడ స్థానిక మహిళలు తగలబెడుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.